ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం 133వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచువలే నుండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవను అచట ఉండవలని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని ప్రజల్లో ఐకమత్యం మంచిది, మనోహరమైనది. ఎందుకంటే అది దేవుని ప్రేమ ఫలితం, దేవుని సంకల్పం, ఆయన చర్యల వల్ల కలిగే ఫలితం. ఎందుకంటే ఐకమత్యం వల్ల కలిగే ఫలం మధుర సహవాసం, శాంతి, బల ప్రభావాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాల ప్రకారం కొత్త ఒడంబడిక సంఘాలు ఐకమత్యం కలిగి ఉండటం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అతి ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సంఘ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సంఘాల్లో పాపం వల్ల, లేక తప్పుడు బోధల వల్ల, లేదా గర్విష్ఠులైన మనుషుల వల్ల చీలికలు వస్తాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 2వ వచనంలో ఈ సమైక్యతను అహరోనును యాజకుడిగా అభిషేకించి ప్రత్యేకించినందుకు ఉపయోగించే తైలంతో పోల్చాడు దావీదు. ఇది పవిత్రమైన, పరిమళ భరితమైన, ప్రత్యేకమైన నూనె. ఇది దేవునికి పూర్తిగా అంకితమైన స్థితిని సూచించే నూనె. నిర్గమకాండ 30 అధ్యాయం 22-33 వచనాలు చూడండి. దేవునికి అంత మంచి పరిమళంగా ఉండే ఐకమత్యం, ఆయన సేవకు అంకిత కావడం గురించి అంత స్పష్టంగా మాట్లాడుతున్న ఐకమత్యం, పవిత్ర సంఘములోని పవిత్ర జీవితాలకు సూచనగా ఉన్న ఐకమత్యం, ఇప్పుడు విశ్వాసను అభిషేకించే దేవుని పవిత్రాత్మను గురించి తెలియజేసే ఐకమత్యం ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనది. ప్రేమ సత్యాలలో ఐక్యమైన దేవుని ప్రజల మధ్య దేవుని దేవునిలు ఉంటాయి. అక్కడ దేవుడు శాశ్వత జీవాన్నిచ్చే తన కృపా ప్రవాహాలను ఉంచుతాడు. సంఘంపై ఎల్లప్పుడూ మెల్లగా కురుస్తూ ఉండే చల్లని, సేదతీర్చే, జీవప్రదమైన మంచు లాంటిది ఐకమత్యం. ఇది పరలోకం నుంచి వచ్చి దేవుని ప్రజలు గొప్ప నిధిగా, అపురూపంగా ఉంచుకోవలసిన ఇవి. పాఠశాలలో పిల్లలకు ఐకమత్యమే మహాబలం అనే నీతి కథ చెప్పేవారు. ఆ కథ ప్రకారం ఒక కర్రను విరగ్గొట్టడం సులువే, కానీ అవే కర్రలను 4-5 ఒకటి చేసి విరగ్గొట్టడం ప్రయత్నిస్తే అది చాలా కష్టమైంది. యేసు ప్రభు పునరుత్థానం తర్వాత శిష్యులంతా ఒక గదిలోకి చేరి పెంతెకొస్తు దినాన ఏక మనసుతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు ఆత్మబలం కలిగిన వారి దేవుని సువార్తను ప్రకటించారు. వారి పరిచర్యలో చనిపోయిన వారు సైతం లేపబడ్డారు. ఆ సంఘం ఎదుట పాతాళ ద్వారాలు నిలవలేకపోయాయి. అందుకే క్రైస్తవులంతా ఒకటిగా ఉంటే అపవాది ఏమీ చేయలేడని తెలిసి సంఘాలలో చీలికలు వచ్చేలా పన్నాగం పన్నాడు. అందుకే సంఘాలలో చీలికలు వచ్చాయి. ఒకే ఊరున్న సంఘ కాపరుల మధ్య ఐక్యత లేదు. ఒకరినొకరు తిట్టుకోవడం జరుగుతున్నది. ఇదే అపవాది కావలసినది. ఇదే అదునుగా అపవాది కాపరులు ఇతర విశ్వాసులను చూపిస్తూ విశ్వాసని సంఘమును వెళ్లనీయకుండా వాడి కుయుక్తులతో ఆపుతున్నాడు. అంతేకాకుండా వాక్యమునే చూపిస్తూ హృదయమే దేవుని ఆలయం అని విశ్వాసని సంఘమునకు దూరం చేస్తున్నాడు. ఇప్పుడు అపవాది ఒంటరిగా దొరుకుతున్న విశ్వాసిని చిన్నగా పాపంలోనికి నెట్టుతూ దేవునికి దూరమయ్యేలా చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, అపవాది కుయుక్తులను గమనించండి. మనం ఐక్యతతో లేకున్నాం అంటే మన అవయవంలో ఒక భాగం చెడిపోయిన దానితో సమానం. దానిని నిర్లక్ష్యం చేస్తే మనమే నష్టపోతాం. నాకెందుకులే అని మౌనంగా ఉండవద్దు. మన మోకాళ్లను దేవుని ఎదుట ఉంచుదాం. అపవాదిని, వాడు కలిగించే ప్రతి ఆటంకాలను తిప్పికొడదాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజంగా తండ్రినైనా ఒకరినొకరు సహాయం చేసుకోవడం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, నిజంగా అది పరిమళ వాసనతోనే తండ్రి సమానంగా ఉంటున్నది. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆ రీతిగా ఎదిగే సంఘం ఎంత బాగుంటుందో తండ్రినైనా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అలాంటి సంఘంగా ఉండాలని మాకు పిలుపునిచ్చావు. అందుకే తండ్రినైనా విశ్వాసులలో ఐక్యతను తీసుకురావడానికి, సమాధానమును బంధం చేత ఐక్యతను కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారంగా మేము ఉండాలని అయ్యా నీ పరిశుద్ధాత్మను ప్రభా మాలో పెట్టావు. అయ్యా మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవులో కార్చిన రక్తం ద్వారా మా పాపలని కడిగివేసి
అయా తండ్రినైనా ఇదిగో మమ్మలను తండ్రి నేను ఒకటిగా చేయడానికి నీ ఆత్మను మాలో ప్రవేశపెట్టి అయా తండ్రి మేము నిత్య జీవానికి చేరటానికి అయా తండ్రి ఆ పరలోకపు సియోనుకు చేరటానికి అయా తండ్రినైనా ఇదిగో మీరు ఉంచినందు బట్టి నీకు స్తోత్రములు. అయితే ప్రభా తండ్రి అపవాది తన కుయుక్తులతో ప్రభా మా మధ్య ఉన్నటువంటి ఐక్యతను చెడగొడుతున్నాడు. అవును ప్రభా తండ్రి, కాపరుల మధ్య తండ్రినైనా విశ్వాసుల మధ్య గొడవలు పెడుతూ ఒక సంఘం అంటే ఒక సంఘాన్ని పడనీయకుండా ఆ సంఘం పెద్ద గొప్పది, ఈ సంఘం గొప్పది అంటూ ప్రభా భేదాభిప్రాయాలు చూపిస్తున్నారు. ఆఖరికినైనా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదిగో తండ్రి యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఫేమస్ అయిన వారు గొప్ప సేవకులు అంటూ అయా తండ్రి కీర్తిస్తున్నారు. నిజానికి ప్రభా తండ్రినైనా ఏది నిజమైన బోధ తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజలుంటున్నారు. అయా తండ్రినైనా నీ వాక్యంలో సెలవిచ్చుంటున్నావు, చివరి దినాలలో ఎలాంటి వారు వస్తారో అబద్ధ బోధకులు వస్తారు, ఇదిగో నిలుచున్న వారిని సహితం పడగొట్టడానికి వాళ్ళు చూస్తారని, అయా తన తప్పుడు బోధనల ద్వారా అయా తను మార్చివేస్తారని మీరు సెలవిచ్చుంటున్నారు. ఆ కాలంలో కూడా గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అదే చెప్పారు. ఎంతో గొప్పగా తండ్రినైనా వారికి సువార్తను ప్రకటించి వస్తే అబద్ధ బోధకులు వెళ్ళి అయా తండ్రినైనా ఆ యొక్క శుభవార్తను తండ్రి నాశనం అయ్యేలా ఇదిగో తన సువార్తను తప్పుదారిలో తీసుకుని వెళ్ళారు. అయ్యా తండ్రి ఎంతో చింతిస్తూ ఆ పత్రికను రాశారు. ఇలా ప్రభా తండ్రి అనేక చోట్ల జరుగుతూ ఉంటున్నాయి. ఎంతోమంది సేవకులు కన్నీరు కార్చి శ్రమను వచ్చి అయ్యా తండ్రి సంఘాన్ని కడితే ప్రభా తండ్రి ఆ సంఘాలను చీల్చివేస్తున్నారు తమ స్వార్థం కొరకు. దుఃఖం వేస్తుందయ్యా తండ్రి, వేదన కలుగుతుందయ్యా తండ్రినైనా. ఎందుకంటే ఆ సంఘం నిలబడటానికి అయ్యా ఎంత ప్రయాసపడ్డారో వారి ప్రయాసాన్ని ఎవరు చూడటం లేదయ్యా. అయ్యా తండ్రి అపవాది ప్రభా తండ్రి కుయుక్తుల కారణంగా విశ్వాసులు ప్రభా తండ్రి చీటికి మాటికి సంఘాలలో గొడవలు పెట్టుకుంటూ సంఘ కాపర్లు తిట్టుకుంటూ అయ్యా తండ్రి చెడు చేస్తూ ఆఖరికి జరుగుతున్నది ఏమిటి అని అంటే నీ నామానికి అపకీర్తి పాలు చేస్తున్నారు. అయ్యా తండ్రి ఎక్కడో ఉన్నట్టు అన్య జనులు ప్రభా తండ్రి వారి నోటికి తండ్రినైనా మేము తండ్రినైనా నిందలకు గురవుతున్నాం, అవమానించబడుతున్నాం, నీ నామం అపకీర్తి పాలవుతుందయ్యా. రక్షణలోకి ఎవరు వస్తారు? మా ప్రవర్తన సరిగ్గా ఉండాలి కదా నైనా, కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. ఇలాంటి పరిస్థితుల నుంచి అయ్యా కాపాడగలిగేవాడు తండ్రి నీవే. నీ రాకడ సమీపిస్తుందయ్యా. అయ్యా తండ్రి నువ్వు సెలవిచ్చి ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అది చెయ్యి నువ్వు. ఇదిగో నేను ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి నా దగ్గర జీతం ఉంది, నేను తీసుకొని వస్తున్నానని అన్నావు. అయ్యా తండ్రి కృప చూపించునైనా. అయ్యా తండ్రి సంఘం తండ్రి ఆ రీతిగా పాడవకుండానట్టు అయ్యా తన ఐక్యతతో ఉండుట కృప చూపించండి. సమాధానమును బంధము చేత తండ్రి నైనా నీ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారంగా మేము జీవించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం. అవును ప్రభా, మా సంఘంలో ఎవరైనా సరే చెడిపోయిన వారు ఉంటే వారిని తిరిగి నీ సన్నిధిలోకి ప్రభా చేర్చి వారిని బలపరచటానికి అయ్యా తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాం. దేవా, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాలన్నిటిని బట్టి అయా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా తండ్రినైనా ఇదిగో నీ ఆత్మను పొందుకున్న వాడిలో మొట్టమొదటిగా ఉండే ఫలం ప్రేమే. కాబట్టి నైనా ఆ ప్రేమ కలిగిన వారమై ఒకరినొకరం అయా తండ్రి ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి ఎడల ఒకరం ప్రభా తండ్రినైనా సహనం ఓర్పు కలిగి ప్రతి విషయంలో తండ్రి కలిసి మెలిసి తండ్రి నీ సేవను కొనసాగించుకున్నటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఇంతవరకు ఏకీభవించారు, ఈ మాటలను విన్నారో అయా తండ్రి వారి జీవితాలలో కూడా తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి. ఒకవేళ వారి సంఘాలలో తండ్రి నేను ఐక్యత లేదేమో తండ్రి మాటలు వినిపించి అయా తండ్రి వారు సంఘాలలో ఐక్యతను తీసుకురావడానికి వారి వంతు వారు ప్రయత్నం చేయడానికి కృప దయచేయమని అడుగుచున్నాం. దేవా సహాయం చేయండి నాయనా. తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. దేవా తండ్రి ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యలన్నిటి నుంచి విడిపించండి. మొదట నీ పని చేస్తే ఆటోమేటిక్గా వారి సమస్యలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ సువార్తను అనేక మందికి చేర్చడానికి అయా తండ్రి బిడ్డలు ప్రభా తండ్రినైనా తండ్రి పురిగొల్పబడుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం. తండ్రినైనా ఇదిగో గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలను బలపరచండి. సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మబలం చేత నింపి నడిపించండి. అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకుని కాళీ నాయకులు, గ్రామ నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ప్రతి ఒక్క నాయకులను జ్ఞాపకం చేసుకొని నీ పరలో జ్ఞానంతో వారిని నింపుమని అడుగుచూ ఉంటున్నాం.
తండ్రి నీకు స్తోత్రాలు. అంతేకాకుండా ప్రభా, దిక్కులేని వారు, విధవరాండ్రు, అనాథలు, వృద్ధులు, కనీసం ఒక పూట కూడా తిండి దొరకాలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం. దేవా, కృప చూపించమని అడుగుచుంటున్నాం. మానసిక ఒత్తిడుల కారణంగా, అయా తన వివిధ రకాల సమస్యల కారణంగా ఆత్మహత్య తప్ప మాకే దిక్కు లేదనుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయా తను విడిపించమని అడుగుచుంటున్నాం. అనేక వ్యసనాల కారణంగా అయా తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి నాయనా. అలాగే తండ్రి నాయనా, ఇదిగో అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నైనా తండ్రి కృప దయచేయమని అడుగుచున్నాం. నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఇనపల మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.